సార్ మీ పేరు? నా పేరు ఎండ్ల శివశంకర్రావు అమ్మ. ఓకే, ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు? తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిపాలన ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. అందరికీ కూడా మధ్యతరగతి వాళ్ళకి కానీ పేదలకు కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ పనులు ఎలా ఉన్నాయంటారు? సంక్షేమ పనులు మంగళగిరి నియోజకవర్గంలో పరిగెడతా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ఒక రోడ్లని కానివ్వండి, రోడ్లకి మధ్యలో లైటింగ్ కానివ్వండి, చెట్లు నాటడం కానివ్వండి, లేకపోతే ఒక పని అని కాదు అన్నీ కూడా ఈ శ్మశానాలన్నీ రిపేర్లు చేయించడం కానీ చాలా చక్కగా చాలా చాలా త్వరగా జరుగుతూ ఉన్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు ఆయన గతంలోకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా క్వాలిటీ ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. అందరితో టచ్లో ఉంటున్నారు. నేను ఒక మంత్రిని లేకపోతే ముఖ్యమంత్రి గారి అబ్బాయిని అనేటువంటి భేషజం లేకుండా అందరినీ కలుపుకొని చాలా బాగా వెళ్తున్నారు. ఒక ముక్క చెప్పాలంటే ఆయన మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవటం ప్రజలుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలుగా మేమందరం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి అనుకోవాలి. అమరావతి ఎప్పుడు కల్లా పూర్తయింది అనుకుంటున్నారు? ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 28 కల్లా ఒక షేప్కి వచ్చేస్తుందని చెప్పారు. ఆయన నిరంతరం కూడా కష్టపడుతున్నారు. నేనేదో ఈ చంద్రబాబు గారి గురించో లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం గురించో గొప్పగా చెప్పటం కాదు, కానీ అడవిలాగా ఉన్నటువంటి ప్రాంతం ఈ రోజున మీరు కూడా స్వయంగా వెళ్ళి చూస్తే ఎంత అభివృద్ధి చెందుతుంది అనేటువంటిది మీరు స్వయంగా చూడవచ్చు. అన్ని బ్యాంకులకి కూడా స్థలాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభిస్తున్నారు. ముందు సీడీ యాక్సెస్ రోడ్డే కాకుండా చాలా పెద్ద రోడ్లు ఒకేసారి డ్రైనేజీ సిస్టము ఎలక్ట్రికల్ సిస్టమ్తో సహా కంప్లీట్ చేస్తూ ఉంటాం. నేనైతే చూశాను. వెళ్ళొచ్చారు మీరు అమరావతి వైపు? తప్పకుండా నేను వెళ్ళొచ్చి ఒక 20 రోజులు అవుతుంది. అక్కడ వాతావరణం ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ప్రస్తుతం వర్కులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ మిషనరీస్ అవన్నీ ఉండటం వల్ల కానీ చాలా గ్రీనరీగా చక్కగా ఉంది. అన్ని గతంలో ఉన్నటువంటి పిచ్చి కంప మొత్తం కూడా తీసేసి చాలా నీట్గా చేశారు. పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందంటారు? ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి తన సపోర్టు ప్రకటించాడో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనలో కించిత్తు కూడా మార్పు లేకుండా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తనదైన శైలిలో తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ.